లీగ్ ఫర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ అనే ఈ క్రికెట్ టోర్నమెంటును శ్రీ సిఏ తేజ, కేవీవీఎస్ మూర్తి, డాక్టర్ నరేష్ మరియు జైన్ కలిపి ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ టోర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే విశాఖపట్నంలో ఉన్న అన్ని ప్రొఫెషనల్ అండ్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఒక వేదికపై తీసుకురావడమే. ఈ టోర్నమెంట్లో మొత్తం 10 టీమ్స్ పాల్గొనడం జరిగింది. అవి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒకటి, ఆర్టీఓ డిపార్ట్మెంట్ టీం ఒకటి, రైల్వే టీం ఒకటి, చార్టెడ్ అకౌంటెంట్స్ టీం 3, డాక్టర్స్ టీమ్స్ 3. ఈ టోర్నమెంట్లో అందరినీ ప్రోత్సహించడానికి లీగ్ మ్యాచ్ జరిపించి ఛాంపియన్స్ కప్ శ్రీ కాళా వెంకటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం అందజేయడం జరిగింది. ఛాలెంజర్స్ కప్ కి ఇన్కమ్ ట్యాక్స్ టీం మరియు జీవీకే టైటాన్స్ టీమ్స్ తలపడి జీవీకే టైటాన్స్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీకి రైల్వే వాల్తేర్ టీం మరియు డాక్టర్స్ టీం ఆయుష్మాన్ అవెంజర్స్ టీమ్స్ తలపడి రైల్వే టీం విజేతగా నిలిచింది. పై టోర్నమెంట్లో జరిగిన మ్యాచ్లను చూసిన జాయింట్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ శ్రీ శంకర్ పాండిగార్ మరియు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ శ్రీ ఇజాడ్ మధుసూదన్ గారు, డాక్టర్ జీవీకే కిషోర్ గారు, డాక్టర్ శివరాం గారు చాలా అద్భుతంగా ఆర్గనైజ్ చేశారు అని కొనియాడారు. శ్రీ కేవీవీఎస్ మూర్తి గారు మరియు శ్రీ సిఏ తేజ మాట్లాడుతూ అన్ని టీమ్స్ కూడా పాల్గొని టోర్నమెంట్ విజయవంతం జరిపినందుకు ధన్యవాదాలు తెలిపారు. అనేది మేము స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే మొత్తం ఈ ప్రొఫెషనల్ ఫ్రాటర్నిటీ అండ్ సర్వీసెస్ వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొని వచ్చి ఒక కైండ్ ఆఫ్ ఫిట్నెస్, ఒక ఫిట్ ఇండియా మూమెంట్ని ఇన్లైన్ చేస్తూ ఈ ఒక టోర్నమెంట్ మనం స్టార్ట్ చేసాం. సో ఈరోజు ఈ టోర్నమెంట్ గెలిచింది రైల్వేస్ టీం వాళ్ళు. అండ్ మొత్తం ఈ రైల్వేస్ టీంలో ఉన్న వాళ్ళందరూ రెగ్యులర్ ఎంప్లాయీస్ అండి, ఎవరు కూడా స్పోర్ట్స్ రిక్రూట్ కాదు. అండ్ వీళ్ళు ఒక 6 months నుంచి ప్రాక్టీస్ చేస్తూ గేమ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ అట్లాగా దే ఆర్ కమ్ అప్ టు దిస్ స్టేజ్. అండ్ టోటల్గా 10 టీంలు వచ్చినాయండి. దాంట్లో ఒక 4 teams ఆర్ ఫ్రమ్ డాక్టర్స్, 2 సిఏ టీమ్స్ వచ్చినాయి, చార్టెడ్ అకౌంటెంట్ టీమ్స్ 2 ఉన్నాయి, ఒక కాస్ట్ అకౌంటెంట్ టీం ఒకటి వచ్చింది, రైల్వే టీమ్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ టీమ్తో పాటు ఆర్టీఓ టీం జోన్ 1 వాళ్ళు వచ్చారు మనకి ఆడడానికి. అండ్ టుడే ఫైనల్గా ఈ టోర్నమెంట్ మొత్తం అంతా 6 weeks నుంచి ఈ టోర్నమెంట్ నడిచింది. November 11th స్టార్ట్ అయ్యింది అండ్ December 23rd క్లోజ్ అయ్యింది. అండ్ ఈరోజు మనకి ఈ యొక్క ప్రెజెంటేషన్ సెరమనీలో పార్టిసిపేట్ చేయడానికి శివరాం సార్ వచ్చారు, ఎస్వి రమణ గారు వచ్చారు, జీవికే గారు వచ్చారు అండ్ కాశీ విశ్వనాథ్ గారు వచ్చారు. తో పాటు జగన్నాథం గారు కూడా వచ్చారు. వాళ్ళ అబ్బాయి పేరు మీద ఒక కప్ మనం రిలీజ్ చేసాం ఈరోజు. సో ఇది ఎవ్రీ ఇయర్ మేము ఇనీషియల్గా ఒక సీజన్ చేస్తే చాలు అని అనుకున్నాం. బట్ మాకు వస్తున్న రెస్పాన్స్కి ఆ నెంబర్ ఆఫ్ టీమ్స్ మనం అడిగిన ఆ యొక్క రిక్వెస్ట్ తీసుకున్న తర్వాత వీఆర్ కన్సిడరింగ్ టు స్టార్ట్ 1 more season ద మంత్ ఆఫ్ Feb. అది ఇంకా అనౌన్స్ చేయలేదు, బట్ వీఆర్ టేకింగ్ ఇన్ టు ది కన్సిడరేషన్ ఆఫ్ ఆల్ ది రిక్వెస్ట్. వి థాట్ వై కుడెంట్ వి స్టార్ట్ ది సేమ్ టోర్నమెంట్ యాజ్ LPS season 2 in the month of February. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.